ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల పరలోకపు తండ్రి, కృప కలిగినటువంటి మా నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈ రోజు ఈ రీతిగా నాయన మేము ఫ్యామిలీస్ గా జూమ్ లో కలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. గొప్ప దేవా, మేము ఇండివిజువల్ గా కాకుండా కుటుంబాలుగా ఆశీర్వదింపబడటానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి నాయన సమయానికై మీకు వందనాలు ప్రభా. మరి లాస్ట్ టైం శ్రీదేవక్కని మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము ఎంతవరకు కలిసి ఉంటున్నామో పరీక్షించుకోవడానికి, పరిశీలించుకోవడానికి సహాయం చేశారు తండ్రి. మీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభా. ఈ వారం కూడా మాతో మాట్లాడండి. ఆయన జాయిన్ అయిన అన్ని కుటుంబాలను బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ రోజు కూడా మా అందరితో మాట్లాడి బలపరచండి. మీరు మాత్రమే మహిమ పొందండి ప్రభా. ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయం చేయండి. ఆత్మదేవ నాయన మా అందరితో కూడా మీరు మాట్లాడి బలపరిచి ఆశీర్వదించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దయచేసి మీ ఆడియోస్ మ్యూట్ చేయండి. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, అన్మ్యూట్ అవ్వకుండా క్రాస్ చెక్ చేసుకోండి. నా వాయిస్ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఉన్న అక్కడక్కడ ఉన్న కొన్ని విషయాలను తిరిగి మళ్ళీ ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏలి అనే ఒక యాజకుడి గురించిన కొన్ని విషయాలు అబ్జర్వ్ చేయాలని, పరిశీలన చేయాలని నేను ఆశపడుతున్నాను. అంటే కుటుంబాలుగా మనం చాలా సార్లు చాలా విషయాలు మనం ఆలోచించే ప్రయత్నంలో ఏలి క్యారెక్టర్, ఏలి జీవితం కూడా మనకి ఒక మంచి లెసన్ లాగా దేవుడు రాసి ఉంచిన సందర్భాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి అని నాకు అర్థం అవుతుంది. ఏలి 98 సంవత్సరాల వరకు బ్రతికాడు. మంచి దేహం ఉన్నవాడు, హెవీ వెయిట్, ఓవర్ వెయిట్. ఆ రోజుల్లో చాలా అంటే డ్రై టైమ్స్ లాగా స్పిరిచువాలిటీ ఎక్కడ ఉందా అని వెతుక్కోవాల్సిన వచ్చిన పరిస్థితుల్లో నిజంగా దేవుని సేవించే ఒక యాజకుడిలాగా, దేవుని మందిరంలో సేవలు చేసిన వ్యక్తిలాగా మనకు కనపడతాడు. అయితే మనకు తెలుసు ఏలి ప్రస్తావన మనకి మొదటి అధ్యాయంలో వస్తుంది. హన్నా రెగ్యులర్ గా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి ప్రార్థనలు చేసి తనకు పిల్లలు కావాలని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్న టైంలో ఏలి ఆమెతో మాట్లాడటం మనం చూస్తాం. హన్నా ప్రార్థనని ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడు, నువ్వు మత్తురాలువై ఉన్నావు, నువ్వు ద్రాక్షారసం తాగుతా దేవుని మందిరానికి రావటం న్యాయమేనా అన్నట్లుగా ఆయన మాట్లాడటం మనం చూస్తాం. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆమె వివరణ ఇచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన వివరణని అర్థం చేసుకొని చాలా పెద్ద మనసుతో, సహృదయంతో ఆమెని ఎంకరేజ్ చేసి, ఆమెని ఒక రకంగా, అంటే మన పరిభాషలో చెప్పాలంటే కొంచెం ఆమెని కౌన్సిల్ చేసి రెగ్యులర్ గా మందిరానికి వచ్చేలాగా, ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టకుండా తన ప్రేయర్ని, తన మొక్కుబడిని ప్రోత్సహించి, నిజంగా హన్నాకి కుమారుడు పుట్టిన తర్వాత సమూయేలుని తీసుకొచ్చి దేవాలయంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఏలి సపోర్ట్ చాలా ఉంది. నిజంగా చాలా పెద్ద మనసు చేసుకొని సమూయేలుని తన దగ్గరే ఉంచేసుకోవటానికి ఎటువంటి అబ్జెక్షన్ చేసినట్టు మనం చూడం. చాలా హోల్ హార్టెడ్ గా సమూయేలుని యాక్సెప్ట్ చేసినట్టుగా చూస్తాం. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయటం ఏంటి, ఇతన్ని నేను చూడటం ఏంటి, వీడి రెస్పాన్సిబిలిటీ నేను ఎందుకు తీసుకోవాలి, ఇలాంటి ఏలి మాట్లాడలేదు. ఏలీలో కొన్ని చాలా మంచి బ్రైట్ క్వాలిటీస్ మనకు కనపడతాయి. హన్నా ప్రార్థనని ఎంకరేజ్ చేశాడు, హన్నా మొక్కుబడిని ఎంకరేజ్ చేశాడు, హన్నా తన కొడుకుని దేవుని సేవకు సంపూర్ణంగా కమిట్ చేసినప్పుడు కూడా ఏలి దాన్ని ప్రోత్సహించాడు. సమూయేలుని తన దగ్గరే పెట్టుకొని
సమూయేల్ని దేవుని వాక్యంలో పెంచటం, మందిరం పనుల్లో పెంచటం, ఒక సరిపోయిందంటే అందరికీ అర్థమైపోయింది. ఏలీ తర్వాత యెహోవా ఎవరితో ఆయన మాట్లాడుతున్నాడు అంటే అది సమూయేలుతోనే అని అక్కడ ప్రజలకు అర్థమైపోయింది. సిచ్యువేషన్స్ కూడా మెల్లగా చేంజ్ అవుతా వచ్చాయి. ఇదివరకు ఏలీకి దేవుడు డీల్ చేసిన డీలింగ్స్ తగ్గిపోయి ఆ ఈ బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడటం స్టార్ట్ చేశాడు. సమూయేలు చెప్తున్న విషయాలు నిజంగా యెహోవా నుంచి వచ్చిన విషయాలే, అవి సత్యమే, అవి నెరవేరుతున్నాయి అన్న సంగతులు ఏలీ కూడా ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. కానీ ఎప్పుడూ కూడా సమూయేలు విషయంలో ఏలీ అసూయపడినట్లు మనం చూడం. అరే ఏంటి నిన్నగా మొన్నొచ్చిన ఈ చైల్డ్ గౌకుని నాకంటే ఎక్కువ పేరు పొందేస్తున్నాడు అని అనుకున్నట్టుగా కూడా మనం చూడం. ఇవన్నీ ఏలీలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నమాట. అసూయ ఎక్కడ కనపడదు, ఎక్కడ ఫీల్ ఏలీ సమూయేలుని పైకి తొక్కేసినట్లుగా కూడా మనం ఎక్కడ చూడం. సమూయేలుకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సమూయేలు యెహోవా దగ్గర నుంచి పొందుకున్న ప్రతి మాట తీసుకొచ్చి ఏలీకి చెప్పినప్పుడు ఏలీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా కన్సిడర్ చేసినట్టుగా కూడా మనం చూస్తాం. యెహోవా సెలవిచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, నువ్వు చెప్పు ప్రభా నీ దాసుడి నేను ఆలకిస్తున్నాను నాతో అని రైట్ వేలో రెస్పాండ్ అయ్యి యెహోవా స్వరాన్ని రిసీవ్ చేసుకోవటం సమూయేలుకి నేర్పించింది కూడా ఏలీయే. కాబట్టి ఏలీ చాలా మంచి తమ్ముడు నా వాయిస్ వినపడుతుందా? మధ్యలో మ్యూట్ పెట్టుకున్నారు మీరు, ఇప్పుడు ఓకే అన్న? హలో, ఇప్పుడు ఓకే అన్న? వినపడుతుందా? ఓకే 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 అన్న, వినిపిస్తుంది. ఓకే, రైట్. ఓకే. కాబట్టి సమూయేలు విషయంలో ఏలీ ఎక్కడా కూడా వేరుగా ప్రవర్తించినట్టుగా మనం చూడం, ఒక్క వచనం కూడా చూడం. తర్వాత ఏలీ గురించి మనం ఎక్కడ చెడు కూడా వినం. అంటే ఏలీ అహంకారి అని కానీ, లేకపోతే గర్విష్టి అని కానీ, లేకపోతే ఏలీ తాగుబోతని కానీ, దొంగతనాలు చేశాడని కానీ, లేకపోతే ఏలీ అబద్ధాలు ఆడాడని కానీ, ఏలీ మోసం చేశాడని కానీ ఏమి వినం మనం. తర్వాత ఏలీ క్రూరంగా ఉంటాడని కానీ, చాలా కఠినంగా ఉంటాడని కానీ ఎక్కడా కూడా డిఫెక్ట్స్ మనకు కనపడవు. సో ఏలీ చాలా ఎక్సలెంట్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అన్నమాట. సరిగా చెప్పాలంటే ఏలీలో మనకి కామన్ గా ఉండే దైవ సేవకుడిలో ఉండే మంచి లక్షణాలన్నీ ఏలీలో మనకు కనపడతాయి. ఏలీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ ప్రీస్ట్ ఇన్ దోస్ డేస్. చాలా క్వాలిటీస్ ఉన్నవాడు, స్పష్టంగా ఏలెత్తి చూపించడానికి ఏమి దొరకని లక్షణాలు ఉన్నవాడు. మంచి జీవితాన్ని జీవించాడు, ఒక సుదీర్ఘమైన జీవితాన్ని జీవించాడు. అటువంటి ఏలీ గురించి మనం రాను వేరే విషయాలు చదవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో మొదటి 4 అధ్యాయాలు గనక మీరు తర్వాత ఆసక్తి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూడగలిగితే ఏలీ జీవితంలో ఒక గ్రాఫ్ మనకు కనపడుతుంది. చాలా సెన్సిటివ్ గ్రాఫ్ మనకు కనపడతా ఉంటుంది. ఏలీ గురించి రాయబడిన మాటల్లో నేను ఒక్క మాట చదివి ముందుకు వెళ్తాను.
రెండవ ఆ, రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం 11వ వచనం. రెండవ అధ్యాయం 11వ వచనంలో ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. తర్వాత ఇంకొక వచనం చదువుతున్నాను నేను. 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. తర్వాత 21వ వచనం. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. సమూయేలు క్యారెక్టర్ లో మీరు మెల్లగా ఒక గ్రోత్ మీరు చూస్తారు. ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడని ఒక వచనం చదివాము. తర్వాత ఏలి ప్రస్తావన లేకుండా సమూయేలే దేవాలయంలో పరిచర్య చేస్తున్నాడని చదివాము. తర్వాత 26వ వచనం కనుక చూస్తే బాలుడకు సమూయేలు ఇంకా ఎదుగుచు యెహోవా దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. సమూయేలు గ్రాఫ్ పెరుగుతా వచ్చింది. మరో విధంగా చూస్తే ఏలి గ్రాఫ్ తగ్గుతా వచ్చింది. ఎవరో ఒక ఆయన మళ్ళీ విచిత్రమైన అబ్జర్వేషన్ చేశాడు. ఒక వృద్ధుడైన యాజకుడు, ఒక బాలుడైన సమూయేలు, వీళ్ళ మధ్య రిలేషను ఎలా కుదిరింది, వీళ్ళిద్దరూ ఎలా కలిసి ఉండగలిగారు, వీళ్ళిద్దరి అనుబంధం ఏంటి అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏలీలో ఇది చాలా చాలా గొప్ప సంగతి. తను యాజకుడై ఉండి వయసులో చాలా పెద్దవాడై ఉండి మరి ఒక బాలుడితో కలిసి దేవుని పనులు చేయటం, కలిసి పనులు చేయటం, వాడిద్దరూ కలిసి తిరగటం, వాడిద్దరూ కలిసి భోజనం చేయటం, వాడిద్దరూ కలిసి రాత్రులు పడుకోవటం, వాడిద్దరూ కలిసి మాట్లాడుకోవటం చాలా చిత్రమైన వాతావరణం అన్నమాట. ఇంకా సరిగా చెప్పాలంటే ఒక అవినాభావమైన సంబంధం వాళ్ళ మధ్యలో ఉంది. ఒక ఇంటిమేట్ స్పిరిచువల్ రిలేషన్ వాళ్ళ మధ్యలో ఉంది. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు దేవుని పనిలో ఎదగటాన్ని ఏలి ఎప్పుడూ కూడా అడ్డుపడలేదు. ఏలి పూర్తిగా దగ్గరుండి అవి నేర్పించాడు, ఎంకరేజ్ చేశాడు. ఇది చాలా చాలా మంచి లక్షణం, ఏలీలో ఉన్న మంచి లక్షణం. ఇవన్నీ మనం మాట్లాడుతున్నప్పుడు మనకేం తెలుస్తుంది అంటే ఏలి ఒక సగటు విశ్వాసిగా మనకు కనపడతాడు, ఒక సగటు సేవకుడిగా మనకు కనపడతాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మాట్లాడిన విషయాలన్నీ. స్పెసిఫిక్ గా ఒక స్పష్టంగా క్రిటిసైజ్ చేసే తప్పులేమి అతను చేయలేదు, ఏమి కాంట్రవర్సీస్ అతనిలో లేవు, ఎక్కడా తప్పట్టుకోవటానికి ఎక్కడా కూడా అతను ఏమి లోపాలు ఉన్నవాడు కాదు. చాలా సహృదయం కలిగి, రైట్ యాటిట్యూడ్ కలిగి, అవసరం ఉన్న వాళ్ళని అర్థం చేసుకొని ఎంకరేజ్ చేస్తూ దేవుడి వైపు వాళ్ళ విశ్వాసాన్ని పెట్టడానికి ఎంకరేజ్ చేసే ఒక మంచి వ్యక్తి. సమూయేలునే కాదు, సమూయేలు మదర్ని కూడా అలాగే ఆయన ప్రోత్సహించాడు. ఆ రోజుల్లో ఏలీకున్న గొప్ప యాజకత్వపు గుర్తింపు అలాగే ఉంది. మెల్లమెల్లగా సమూయేలు అప్రైజ్ అవుతున్నాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు ముందు ముందు ఏలీ ప్లేస్ సమూయేలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి, సమూయేలుతో యెహోవా తరచూ మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసినప్పుడు కూడా ఏలీ దాన్ని తప్పుగా తీసుకోలేదు, జెలస్ గా కూడా తీసుకోలేదు. తన తర్వాత ఏలీ ఆ బాధ్యత తీసుకుంటాడన్న సంగతి తెలిసినా కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఏలీ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 20వ వచనంలో సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని
ప్రజలందరూ తెలుసుకున్నారట. తర్వాత యెహోవా దర్శనమిస్తున్నాడు అన్న సంగతి 21వ వచనం చివరిలో ఉంది. సమూయేలు గురించిన మాట ఇశ్రాయేల్ అందరిలో వెల్లడి ఆయను. తర్వాత సమూయేలుని పైకి తీసుకురావటంలో ఏలీ కాంట్రిబ్యూషన్ ఉంది. ఏలీ చాలా పాజిటివ్ గా మంచి సహృదయంతో సమూయేలుని పెంచి పైకి తీసుకొచ్చాడని మనం చెప్పాలి. అన్న మీ వాయిస్ మళ్ళీ అజ్జులో ఆగిపోయిందేనా? అన్న మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళిపోయింది మీ అన్న. వాయిస్ మ్యూట్ పెట్టుకున్నారు మీరు, తీసాను. సురేష్ అన్న అన్న మీరు వాయిస్ ని మ్యూట్ లో పెట్టుకున్నారు. లేదే పెట్టుకున్నారు, ఇప్పుడు తీసాను నేను. కొంచెం బ్యాండ్ విడ్త్ కొంచెం లో ఉంది, మీరు కొంచెం. ఓకే ఓకే. బ్యాండ్ విడ్త్ లో అనిపిస్తుంది, కొంచెం లో అని వస్తుంది. వీడియో ఆఫ్ చేసేనా? ఉంచండి, పర్లేదు. సెకండ్ టైం మీట్ లో పడ్డాం, చూడండి కొంచెం. మీట్లో పడుతుంది. నాకు మీ వాయిస్ కూడా సరిగ్గా వినపట్లేదు, కట్ అయిపోతున్నాయి. అన్న మోస్ట్లీ నాగన్న మీరేమన్నా హోస్ట్ అని లాక్ చేస్తారా? లేదు, అదే మాకు కూడా సౌమ్యతతో అదే ప్రాబ్లం వచ్చింది. లేదు సెట్టింగ్స్ లో లేదు. అదే నేను పెట్టాలే, దాంట్లోంచి ఆగినాయి, మళ్ళీ బయటకు వచ్చేసాం. మళ్ళీ తర్వాత దీంతో లాగినాయి. సౌమ్య అడ్మిట్ కావడమే లేట్ కాదు, అడ్మిట్ జాయినింగ్ అని వస్తుంది. తన ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. అన్నా మీరు ప్రొసీడ్ చేయండి. ఓకేనా? ఓకే అన్న. సో నేను మళ్ళీ జస్ట్ ఒకసారి 2 లైన్లు రీక్యాప్ చేస్తాను. వాయిస్ బ్రేకేజ్ మిస్ అయ్యారేమో. ఏలీలో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఎంకరేజ్ చేస్తాడు, జెలస్ ఫీల్ అవ్వలేదు, సమూయేలు పైకి రావటానికి మంచి సపోర్ట్ గా ఉన్నాడు, ఎక్కడ అన్యదా భావించలేదు. యెహోవా నిజంగా సమూయేలుని కన్సిడర్ చేస్తున్నాడు అన్న సంగతి తెలిసినా కూడా, తన తర్వాత సమూయేలు బాధ్యత తీసుకుంటాడని తెలిసినా కూడా ఎక్కడ నొచ్చుకోకుండా మంచి హృదయంతో సమూయేలుని పైకి తీసుకొచ్చిన విషయాలు మనం చూసాం. ఏలీలో చాలా మంచి లక్షణాలు కనపడతాయి. దేవుడి పట్ల ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత మనం ఆ 4 అధ్యాయాలు మనం చూస్తా ఉంటే ఏలీ ఆ దేవాలయం దగ్గరలోనే తన ఇంటిని కూడా సెటిల్ చేసేసుకొని అక్కడే ఉంటున్నట్లుగా కూడా మనం చూస్తాం. కాబట్టి మోర్ ప్యాషనేట్ అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, దేవుని పని గురించి, దేవుని మందిరం గురించి, ఆ మందిరంలో పనుల గురించి ఎక్కువ కన్సర్న్ ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఎక్కువ టైం అక్కడే ఉండేవాడు. అదే అలవాటు సమూయేలుకు కూడా నేర్పించాడు. అయితే ఇటువంటి ఇన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి, ఎక్కడా కూడా వంక పెడతానికి వీల్లేని ఈ వ్యక్తి గురించి మనం రాను 2వ అధ్యాయం మధ్యలోకి వచ్చేటప్పటికి వేరేగా కొన్ని మాటలు మనం చదవాల్సి వస్తుంది. 22వ వచనం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలీ బహు వృద్ధుడాయను. ఎప్పుడైతే ఏలీ వృద్ధుడయ్యాడో ఏలీ డీలింగ్స్ లో తేడా వచ్చిందని బైబిల్ రాయటం స్టార్ట్ అయిందనమాట. ఏలీకి కొడుకులు ఉన్నారు. ఇప్పటి వరకు ఈ 2 అధ్యాయాలు మిడిల్ వరకు సమూయేలు ప్రస్తావన వచ్చింది తప్ప, హన్నా ప్రార్థన, సమూయేలుని దేవుడికి ఇవ్వటం, ఈ ప్రస్తావనలు వచ్చాయి తప్ప
ఏలీ కుమారుల గురించి సడన్ గా 2వ అధ్యాయంలో స్టార్ట్ అయింది. 2వ అధ్యాయం 12వ వచనం గనక మనం చూస్తే 11వ వచనం 12వ వచనం పక్క పక్కనే చాలా చిత్రంగా ఉంది. వాటి అరేంజ్మెంట్ మీరు చూడండి. 11వ వచనంలో ఏముందంటే, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. తన కొడుకు కాదు, తన దగ్గర పెరుగుతున్న ఒక బాలుడు. అతనేమో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు దేవాలయంలో. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇందాక మనం చదువుకున్న వచనం 26వ వచనం, సమూయేలు ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇందాక ఆల్రెడీ మనం చదువుకున్నాము ఏలీ ఎదుట 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట, అంటే ఏలీ సూపర్వైజన్ లో సమూయేలు యెహోవా పరిచర్లో ఎదుగుతున్నాడు. ఏలీ సొంత కుమారుల గురించి ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనం మీరు చూస్తే కాంట్రాస్ట్ చూడాలి. 11వ వచనంలో ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను అని ఉంది. 12వ వచనంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ పిల్లల గురించి ఒకేసారి స్టార్టింగే చెప్పిన భయంకరమైన స్టేట్మెంట్ అన్నమాట. ఏలీ ప్రోత్సాహంతో, ఏలీ గైడెన్స్ లో ఒక బాలుడు తన తల్లిదండ్రులను వదిలేసి దేవాలయంలోనే ఉంటూ, అక్కడే పడుకొని, అక్కడే తింటూ, అక్కడే ఉంటూ, ఏలీ గైడెన్స్ లో, ఏలీ సూపర్వైజన్ లో ఎదిగి పెద్దవాడవుతూ అతను యెహోవా పరిచర్యలో వర్ధిల్లుతున్నాడు. యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతున్నాడని చదువుతున్నాము. ఏలీ సొంత కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏలీ లైఫ్ లో ఈ 2 వచనాలు, అంటే 11వ వచనం 12వ వచనం చాలా చాలా క్రిటికల్ విషయాన్ని బయట పెడుతున్నాయి. ఏలీ చాలా స్పిరిచువల్, బయట వాళ్ళని కూడా స్పిరిచువల్ గా గైడ్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, మినిస్ట్రీలో ప్రోత్సహిస్తాడు, చాలా మందికి కౌన్సిలింగ్ చేస్తాడు, చాలా మందికి మంచి సలహాలు ఇచ్చి సరైన దారిలో నడిపిస్తాడు. కానీ ఆ గైడెన్స్, ఆ కౌన్సిలింగ్, ఆ ఎంకరేజ్మెంట్ తన పిల్లల విషయంలో ఎందుకో చేయలేకపోయాడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై, యెహోవాను ఎరుగని వారై అనే మాటే చాలా విషాదకరమైన మాట. యాజకుడైన ఏలీ పిల్లలకి యెహోవా తెలియకపోవటం ఏంటి? ఆయన పనే అది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు యెహోవా పరిచర్లోనే ఉండే యాజకుడు, దేవాలయం పనుల్లో నిరంతరం బిజీగా ఉండే యాజకుడు. ఆయన పిల్లలకు కూడా ఆ పనులు అలవాటు అవ్వాలి. ఏ దేవుడిని వాళ్ళు సేవిస్తున్నారో ఆ దేవుడి గురించి వాళ్ళకి అర్థం అవ్వాలి. కానీ ఇక్కడ రాయబడిన మాట యెహోవాను ఎరుగని వారై. దే నో నథింగ్ అబౌట్ ద లార్డ్. చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉండే ఒక విషాదం ఏంటంటే, వాళ్ళు క్రైస్తవ వాతావరణంలో పెరుగుతారు, క్రైస్తవ వాక్యాలు, క్రైస్తవ పాటలు, క్రైస్తవ సత్యాలు తెలుసుకుంటూ ఎదుగుతారు, కానీ దేవుడు వాళ్ళకి తెలియదు. క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో ఉండే ఒక పెద్ద ట్రాజడీ ఏంటంటే, మెనీ క్రిస్టియన్ బిలీవర్స్ పిల్లలు, విశ్వాసులైన వారి పిల్లలు చాలా హారిబుల్ గా ఎదగటం కొన్ని చోట్ల మనం చూస్తాం. ఒక గొప్ప దైవ సేవకుడి కూతురు శివభక్తురాలయ్యింది. తర్వాత ఇంకొక దైవ సేవకుడి కూతురు నాస్తికురాలుగా మారిపోయింది. నేను ఒక కురవాడిని అడిగాను, నువ్వు ఆ కురవాడికి లేని అలవాట్లు లేవు, వ్యభిచారము, తాగుబోతనము, గూండాయిజము, రౌడీ షీటర్లు, చైన్లు పట్టుకొని, కత్తులు పట్టుకొని రోడ్ల మీద గొడవలు చేయటం, పోలీసులు అరెస్ట్ చేయటం. అతను వచ్చేసి ఒక పాస్టర్ గారి కొడుకు. నేను అతను అడిగాను, నువ్వెందుకు, మీ నాన్న చేస్తున్న పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? అతను చెప్పిన మాట ఏంటంటే, అన్న నేను
10th క్లాస్ వరకు బాగానే ఉన్నాను. నా మాటలు అర్థం చేసుకోండి. నేను 10th క్లాస్ వరకు బాగానే ఉన్నాను. మా నాన్నగారితో పాటు పరిచర్యలో ఉన్నాను. సండే స్కూల్స్‌కి వెళ్ళాను. చర్చ్‌లో హెల్ప్ చేశాను. అన్ని రకాల యాక్టివిటీస్‌లో పాల్గొన్నాను. కానీ నేను ఎప్పుడైతే 10వ తరగతికి, ఇంటర్మీడియేట్‌కి వచ్చానో, నాకు వయసు పెరుగుతున్న కొద్దీ మా నాన్న నిజంగా దేవుడిని సేవించట్లేదు. మా నాన్న రిలిజియన్‌ని అడ్డుపెట్టుకొని నటిస్తున్నాడు అని నాకు అర్థమైంది అన్నాడు. హిపోక్రసీ మా ఫాదర్‌లో కనపడింది. చర్చ్‌లో పుల్పిట్ దగ్గర ఆయన మాట్లాడే మాటలకి, ఇంట్లో మా నాన్న బిహేవియర్‌కి పొంతన లేదు అని చెప్పడం ప్రారంభించాడు. ఆ వ్యక్తి నాతో చెప్పిన ఒక భయంకరమైన మాట ఏంటంటే, నేను మా నాన్న కంటే చాలా బెటర్ అన్నాడు. ఎందుకంటే, మా నాన్న అబద్ధాలు చెప్తూ, నటిస్తూ, వేషధారణగా జీవిస్తాడు. నేను చేసే చెడ్డ పని ఏదో చెప్పి చేస్తున్నాను. నేనే యథార్థంగా ఉన్నాను అన్నాడు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఉండే ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే, మనము మన పిల్లలకి మన విశ్వాసాన్ని నేర్పించము. ఒక మతపరమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. మేము ఈ రిలిజియన్‌కి చెందిన వాళ్ళం కాబట్టి, ఈ వాతావరణంలో మేము పెరుగుతున్నాం కాబట్టి, ఈ దేవుడు మా దేవుడు, ఈ మతం మా మతం అని వాళ్ళు అనుకుంటారు తప్ప, ఆ దేవుడితో వాళ్ళకి వ్యక్తిగత సంబంధం ఉండదు. చాలా సార్లు మన పిల్లలు మన విశ్వాస జీవితంలో మన నుంచి చూసే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అవర్ హిపోక్రసీ. మన వేషధారణ, ఆత్మీయ జీవితం పేరు మీద మనం మాట్లాడే ఒక స్పిరిచువల్ టెర్మినాలజీ వాళ్ళు చూస్తారు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఎట్లా బిహేవ్ చేస్తున్నామో, మన యాటిట్యూడ్స్ ఏంటో చూస్తారు. ఒకానొక దశకు వాళ్ళకి వచ్చినప్పుడు మా నాన్న లేకపోతే మా అమ్మ మాట్లాడే మాటలు వేరు, అనుదిన జీవితంలో వాళ్ళు చేసే పనులు వేరు కాబట్టి, అయితే వాళ్ళు కూడా వేషధారణ నేర్చుకుంటారు. లేదా దానికంటే ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోయి, నిర్మొహమాటంగా, ఓపెన్‌గా లోకంలో కలిసిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. వాడుకలో మాటుంది. పాస్టర్స్ ఏమో హిపోక్రాట్స్. పాస్టర్ చిల్డ్రన్స్ ఆర్ డెవిల్స్ చిల్డ్రన్ అన్నాడు ఒకాయన. అంటే అర్థం ఏంటంటే, ఇక వీళ్ళంత దారుణమైన జీవితాలు ఇక ఎవరికీ ఉండవని. అది ఎందుకొచ్చింది అంటే, ఇంట్లో వాళ్ళకొక మాదిరి కనపడినప్పుడు, ఆ మాదిరి లేకుండా ఒక మతాన్ని లేకపోతే ఒక వేషధారణతో ముడిపడిన ఒక ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు, అయితే ఆ వేషధారణ వాళ్ళు నేర్చుకుంటారు. లేకపోతే మరింత విచ్చలవిడితనానికి వాళ్ళు దారితీస్తారు. అందుకని ఇక్కడ మీరు 12వ వచనం గనుక మీరు చూస్తే చాలా క్లియర్‌గా ఉంది. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎప్పుడైతే తమ తండ్రి దగ్గర వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఎందుకనో తెలుసుకోలేకపోయారు. సమూయేలుకి నేర్పించిన విషయాలు ఏలీ ఎందుకనో తన పిల్లలకు నేర్పించలేదు. సమూయేలు ఎదిగినంత స్పిరిచువల్‌గా తన సొంత కుమారులు ఎదగలేదు. సమూయేలు స్పిరిచువల్‌గా వర్ధిల్లినట్లుగా తన సొంత పిల్లలు వర్ధిల్లలేదు. చాలా ప్రమాదకరమైన ఒక పాయింట్ నేను చెప్పి ముందుకు వెళ్తాను. మనం బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా స్పిరిచువల్‌గా మాట్లాడతాము. మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి మనంత కఠినంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. కొన్నిసార్లు చాలా మంది పిల్లలు నాతో షేర్ చేసుకున్న సందర్భాలు నాకు గుర్తు. మా పేరెంట్స్ దేశంలో అందరితో ప్రేమగా మాట్లాడతారు, కౌన్సిల్ చేస్తారు, మాతో మాట్లాడరు అని. ఇది చాలా చాలా సీరియస్ విషయం. నువ్వు బయట వాళ్ళకి మంచి సలహాలు ఇస్తావు. బయట వాడి చేత చాలా మంచివాడినని అనిపించుకుంటావు. బయట వాళ్ళు నిన్ను మంచి అనటానికి ఎటువంటి భక్తి ప్రదర్శించాలో ఆ భక్తి అంతా నువ్వు ప్రదర్శిస్తావు. కానీ నిజానికి ఆ భక్తి నీ దగ్గర ఇంట్లో లేదు. కాబట్టి నీ పిల్లలు ఆ భక్తిని గుర్తించరు కాబట్టి నీ పిల్లలు అయితే నిన్ను నటించడం కాపీ కొడతారు. లేదా నిన్ను పక్కన పెట్టి వాళ్ళు మరింత ఇష్టానుసారంగా జీవించడానికి వాళ్ళు తెగిస్తారు. అందుకే మీరు చూడండి చాలా మంది టీనేజ్ పిల్లలు ఎప్పుడైతే కాలేజీకి రాగానో వాళ్ళు పేరెంట్స్ లో ఉన్న తప్పుల్ని వెతకటం స్టార్ట్ చేస్తారు. క్వశ్చన్ చేస్తారు.
మరి నువ్వు ఇలా అన్నావు అప్పుడు, మరి ఇలా చేయలేదా అని వాళ్ళు క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మన మన విశ్వాసపు మాటలకి మన విశ్వాసపు జీవితానికి మధ్య తేడా వాళ్ళకి కనపడుతున్నప్పుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటేనే కొంచెం వేషధారణ వాసన వాళ్ళకి చూపిస్తున్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏలి ఆ విషయంలో చాలా ఘోరంగా పతనం అయిపోయినట్టుగా చూస్తాం. ఏలి గురించి ఏలి పిల్లల గురించి కొన్ని మాటలు మాట్లాడుకొని మళ్ళీ మనం సమప్ చేసుకున్నాం. రెండో అధ్యాయంలో 13వ వచనం, ఇదంతా నేను చదవను కానీ 13వ వచనంలో 14వ వచనం 15వ వచనంలో ఒక దారుణమైన పని జరిగింది. ఆయనకు వచ్చి వాళ్ళు బలులు అర్పించడానికి వచ్చినప్పుడు బలులు ఎలా అర్పించాలి, ఆ మాంసాన్ని ఎలా వధించాలి, దాన్ని ఎలా కాల్చాలి, దాన్ని ఎలా ప్రోక్షించాలి, ధర్మశాస్త్రం చాలా స్పష్టమైన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు బలు అర్పించడానికి వచ్చే టైం కట ఇక్కడ రాయబడిన ఒక మాట చాలా క్లియర్ గా ఉంది. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని, 16వ వచనం దగ్గరకు వచ్చేటప్పటికి, లాస్ట్ మాటకు వచ్చేటప్పటికి, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందుననెను. అంటే దేవుడు చెప్పిన ఒక ప్రొసీజర్ లో బలి అర్పించమని ధర్మశాస్త్రం చెప్తుంటే ఆ బలి అర్పించే దాంట్లో వీళ్ళ ప్రమేయం ఉందట. ఈ కొడుకులు ఆ బలి అర్పించే చోట నిలబడి, వీళ్ళు కూడా మరి యాజక వంశానికి చెందిన వాళ్లే కదా, వీళ్ళు కూడా అక్కడ పెత్తనం చేస్తున్నారు. వీళ్ళు మధ్య మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి, మీరు ఆ బలి అలా ఇవ్వద్దు, అందులో ఆ మంచి ఆ మాంసం మొక్క, ఆ జాయింట్ మొక్క, ఆ కండబట్టింది అవి తీసి మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారట వాళ్ళు. మేము వాటిని తినాలి, అవి మాకు ఇచ్చేయండి అని అడుగుతున్నారట. పాత నిబంధనలో అత్యంత భీకరమైన గంభీరమైన సందర్భం ఏంటంటే బలి అర్పించటం. నేను చేసిన పాపాలు ఒక నిర్దోషైన గొర్రెపిల్లకి ఆపాదించి ఆ గొర్రెపిల్లను వధించడం ద్వారా దేవుడిని సంతృప్తి పరిచే ఒక పని చేసి, దేవుడు తన క్షమాపణ నా మీదకి పంపిస్తాడనే సాదృశ్య రూపకంగా చేసే ఒక బలి అర్పణని వాళ్ళు అవహేళనగా తీసుకొని, అదొక అర్థం పర్థం లేని ఆచారం లాగా తీసుకొని, నువ్వు బలి అర్పిస్తే అర్పించుకో, ఆ దేవుడు బలి స్వీకరిస్తే స్వీకరించని, నాకు అనవసరం, ఈ మధ్యలో నువ్వు నేను చెప్పినట్టుగా ఆ మాంసం కట్ చేసి మాకు ఇవ్వాల్సింది మాకు ఇస్తారా, ఇవ్వండి, లేదా మేమే లాగేసుకుంటాం. ఆ బలిని సీరియస్ గా తీసుకోకపోవటం వాళ్ళ దగ్గర కనపడుతున్న ఒక ప్రధానమైన లోపం. ఎందుకు ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి అంటే, ఏలి బలి అర్పణ గురించిన ఒక సీరియస్నెస్ తన పిల్లలకి నేర్పించలేదు. అరే దేవుడికి ఇచ్చే అర్పణ ఇది, భయంతో ఇవ్వాలి, వణుకుతో ఇవ్వాలి, పశ్చాత్తాపంతో ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా మనం పవిత్రపరచుకొని ఇవ్వాలి, అంత శుద్ధి చేసుకొని ఆచరించాల్సిన ఒక కార్యక్రమాన్ని వాళ్ళు కనీస గౌరవం లేకుండా ఇష్టానుసారంగా అక్కడ ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. ఆ వచ్చిన వాళ్ళు బలి ఇవ్వటానికి వచ్చిన వాళ్ళు కూడా సరిగా దేవుడికి ధర్మశాస్త్రానుసారంగా బలి ఇవ్వలేకపోయామే అనే బాధతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ సంగతి ఏలికి తెలిసినా కూడా ఏలి వాళ్ళని గద్దించలేదు. ఏం జరుగుతుంది అంటే, సీరియస్ గా పాటించాల్సిన స్పిరిచువల్ విషయాలని తన పిల్లలకు అంతే సీరియస్ గా ఏది చెప్పలేదు. వేషధారణగా ఉండే వ్యక్తుల జీవితాల్లో జరిగే ఒక పని, వేషధారణగా ఉండే క్రైస్తవుల జీవితాల్లో జరిగే ఒక పని ఏంటంటే, సీరియస్ గా తీసుకోవాల్సిన విషయాలను వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. వాళ్ళు విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని నటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ నటన్నే వాళ్ళు సీరియస్ గా తీసుకుంటారు, కానీ నిజంగా దేవుడి పట్ల వాళ్ళకి భయం అనేది ఉందా లేదా అనేది మనకి ప్రశ్నార్థకంగా ఉంటుంది. దే నెవర్ టేక్ గాడ్ సీరియస్.
ఇక్కడ 22వ వచనం కనుక మీరు చూస్తే 22వ వచనం చూస్తే ఏలీ బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయు మాట చెవిని పడగా. ఒకటి, బలిపీఠం దగ్గర చాలా లెక్కలేనితనంగా ప్రవర్తించారు. రెండోది, అటువంటిదే మరొక ఘోరమైన పని చేశారు. అదేంటంటే వ్యభిచారానికి పాల్పడ్డారు. దేవాలయం పనుల్లో హెల్ప్ చేయటానికి ఆ ప్రత్యక్ష గుడారం ఆ గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర అవసరమైన పనులు చేయటానికి కొంతమంది సర్వెంట్స్ ని పెట్టుకుంటారట. ఆ పనులు చేయటానికి వచ్చిన స్త్రీలతో వీళ్ళు వ్యభిచారం చేయటం జరుగుతుంది. ఒకవైపు బలు అర్పించడానికి మనుషులు వస్తా ఉంటే ఆ గేట్ దగ్గరే మరో పక్క వీళ్ళు చాలా రోత పనులు చేస్తా ఉంటే, దేనికోసం బలి అర్పించడానికి మేము వస్తున్నామని ప్రజలు అయోమయంలో పడిపోయిన వాతావరణాన్ని వాళ్ళు ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు క్రియేట్ చేశారు. 23వ వచనంలో ఏలీ ఏమంటున్నాడో చూడండి. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినపడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయని కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవరిని విజ్ఞాపన చేయును అనెను. సరే, కొంచెం నోరు తెరిచినట్టుగా మనకు కనపడతాడు. చెప్పాల్సిన మాట అయితే చెప్పాడు. యెహోవాకు విరోధంగా మీరు చేస్తున్నారనేది చెప్పాడు. కానీ అది చదువుతా ఉంటే మనకేమనిపిస్తుంది అంటే ఏదో సాఫ్ట్ గా చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా అనిపిస్తుంది. నేను ఒక చోట చదివాను, ఏలీ గురించి ఎవరో ఒక ఆయన రాసిన మాట ఏంటంటే ప్యాసివ్ ఫాదర్ అంటే ఉదాసీనంగా ఉండే తండ్రి. చెప్పాల్సిన విషయాన్ని చెప్పాల్సిన సందర్భంలో చెప్పకుండా, చెప్పాల్సిన విధంగా చెప్పకుండా, చెప్పాల్సిన టోన్తో చెప్పకుండా, ఊరికి ఏంట్రా ఇలా చేస్తున్నారు, కరెక్ట్ కాదు కదా, తప్పు కాదా, అసలు లోపలికి వెళ్ళండి అన్నట్లు అనమాట. అది గద్దింపు కాదు, అది వాళ్ళకి భయపెట్టే మాట కాదు. నిజంగా గద్దిస్తే వాళ్ళు భయపడాలి. రెండోసారి ఆ పని చేయటానికి అమ్మో మా నాన్న తిడతాడని వాళ్ళు అనాలి. ఆ మాట అనలేకుండా ఉంటే అర్థం ఏంటంటే ఊరికి అందరూ అంటున్నారు కాబట్టి నేను చెప్పాను వాడు వింటలేదు అని ఆ బ్లేమ్ వాళ్ళ మీద నుంచి తీసేయటానికి చాలా మంది తల్లిదండ్రులు చేసే ఒక మిస్టేక్ ఏంటంటే బ్లేమ్ వాళ్ళ మీద ఉంచుకోకుండా ఉండటానికే క్రమశిక్షణ చేస్తారు. పిల్లల క్షేమం కోసం క్రమశిక్షణ చేయరు. మీ పిల్లలు ఇలా చేస్తున్నారు మీరు చెప్పండి అంటే చెప్తున్నామండి వాడు వింటలేదు ఏం చేయము అని అంటారు. అదేంటంటే తప్పించుకోవటానికి బాధ్యత తీసుకోకుండా ఉండటానికి మాట్లాడే మాట. మేము చెప్పాము అంటే చెప్పాలని చెప్పటమే అంతే తప్ప అందులో ఏలికి అది యెహోవాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద పాపం. అది ప్రత్యక్ష గుడారాన్ని మలినపరుస్తున్నారు, ప్రత్యక్ష గుడారాన్ని అపవిత్రపరుస్తున్నారు, దేవుడు సన్నిధిలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఏ క్షణానైనా సరే దేవుని అగ్ని దిగొచ్చి వాళ్ళని కాల్చి నాశనం చేస్తుంది, దేవుడి కోపం రగులుకుంటది అన్న సెన్స్ ఏలికి కలగట్లేదు. ఆ సీరియస్నెస్ ఏలీలో రానప్పుడు ఆ సీరియస్నెస్ ఏలీ కుమారుల్లో కూడా రాదు. తల్లిదండ్రులుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా దేవుడి విషయాలని మనం సీరియస్ గా తీసుకుంటున్నామని మన పిల్లలకి అర్థమవుతుందా? నిజంగా దేవుడి విషయాలకి మనం భయపడతామని మన పిల్లలు గుర్తించగలరా? మా అమ్మకి దేవుడు అంటే భయం అని మన పిల్లలు చెప్పగలరా? మా నాన్నకు దేవుడు అంటే భయం అని మన పిల్లలు చెప్పగలరా? దేవుడి విషయాలని మనం సీరియస్ గా తీసుకుంటాము, దేవుడి విషయాలకి భయపడతాము,
దేవుడికి సంబంధించిన ఏ విషయాన్ని మనం చులకనగా, జోక్గా చేయము, నవ్వులాటగా చేయము, మొక్కుబడిగా చేయము, ఆషామాషిగా చేయము, తేలిగ్గా తీసుకోము అని మన పిల్లలకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఎప్పుడైతే వాళ్ళు దాన్ని గుర్తిస్తారో, వాళ్ళు కూడా ఆ సీరియస్నెస్ ని అలవాటు చేసుకుంటారు. దేవుడి విషయాలు మన పిల్లలకి సీరియస్నెస్ అలవాటు అవ్వకపోతే దానికి కారణం తల్లిదండ్రుల దగ్గర నుంచి అది వాళ్ళకి రాలేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాకు బాగా గుర్తు, గుడివాడలో మేము ఉన్నప్పుడు ఆదివారం ఆరాధనలో కమ్యూనియన్ సర్వ్ చేస్తున్నారు. కమ్యూనియన్ సర్వ్ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారి కొడుకు వాడు కూడా వచ్చి గబాగబా వచ్చి వాళ్ళ నాన్న వెనకాల చొక్కా పట్టుకొని లాగుతున్నాడు. నాన్న నాకు కూడా ద్రాక్షరసం కావాలి, నాకు కూడా బ్రెడ్ కావాలని అడుగుతున్నాడు. వాడంతా ఎల్కేజీ యూకేజీ చదువుతున్నాడు. అసెంబ్లీస్ లో కమ్యూనియన్ ని చాలా సీరియస్ గా పాటిస్తారు. ఆ పాటించే క్రమంలో అయోగ్యంగా తీసుకుంటే మీకు చాలా దారుణమైన కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తా ఉంటారు. విపరీతమైన హెచ్చరికలు ఇస్తూ ఉంటారు. ఒకవైపు హెచ్చరికలు ఇస్తూ పరీక్షించుకోమని, పరిశీలించుకోమని చెప్తూ ఈ కమ్యూనియన్ ని సర్వ్ చేస్తా ఉంటే, ఈ పిల్లవాడు వచ్చి వాళ్ళ నాన్న వెనకాల నుంచి చొక్కా పట్టుకొని నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏబే ఇది పిల్లలు తాగేది కాదురా, నువ్వు పక్కెళ్ళు, నువ్వు పక్కెళ్ళు, నువ్వు పక్కెళ్ళు అంటున్నాడు. లేదు నాకు ఇస్తావా ఇవ్వా అని వాడు పేచీ పెట్టి అక్కడే నిలబడి ఏడుస్తా, కాళ్ళు నేలకేసి కొడతా వాడు పేచీ పెడుతుంటే, ఈయనందరూ ప్రార్థనలో కళ్ళు మూసుకోండి అని చెప్పి అటు ఇటు దిక్కులు చూసి మెల్లగా చేతిలో చిన్న బ్రెడ్ ముక్క, ఒక చిన్న వైన్, చిన్న సీసా ఇచ్చేసి, గ్లాస్ ఇచ్చేసి పక్కెళ్ళిపో, పక్కెళ్ళిపో, పక్కెళ్ళి తాగు, పక్కెళ్ళి తిను అంటున్నాడు. సీరియస్నెస్ వాడికి ఏ విధంగా వస్తుంది? ఆ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకోకపోతే నా పిల్లలకి నేను ఎలా నేర్పిస్తాను? కొన్ని సంఘాల్లో నేను చూశాను, అది అవ్వగానే ఆరాధన అయిపోగానే అందరూ మాట్లాడుకుంటా ఉంటే ఆ మిగిలిపోయిన రొట్టె నవ్వులుకుంటూ వాడు తిరుగుతూ ఉంటాడు అనమాట. ఆ మందిరం అయిపోయింది, వర్షిప్ అయిపోయింది కదా, వర్షిప్ అయ్యాక దానికి సీరియస్నెస్ లేదనమాట. అంటే కమ్యూనియన్ గురించి నేను మాట్లాడట్లేదు. రొట్టె పడేయటం కంటే రొట్టె తినటం మంచిది, నేను అది అలా చెప్పట్లేదు. నా పాయింట్ ఏంటంటే, దేవుడి విషయాలు తల్లిదండ్రులుగా మనం సీరియస్ గా తీసుకుంటున్నాము అన్న సంగతి మన పిల్లలు గుర్తిస్తారా? మా నాన్నకి దేవుడు అంటే భయం అని మన పిల్లలు చెప్పగలరా? మా అమ్మ ఏ విషయాన్నైనా ఈజీగా తీసుకుంటేమో కానీ స్పిరిచువల్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వదు అని మన పిల్లలు చెప్పగలరా? చాలా సార్లు క్రియలో కనపడే ఒక దారుణమైన వాతావరణం ఏంటంటే, మన నవ్వులు, మన జోక్స్, మన హ్యూమర్, మన ఫన్ అంతా కూడా క్రిస్టియన్ వాటి మీదే ముడిపడి ఉంటుంది. వాక్యంలోంచి జోక్స్ చేస్తాము, ప్రార్థన గురించి జోక్స్ మాట్లాడుకుంటాము, వర్షిప్ గురించి జోక్స్ మాట్లాడుకుంటాము. క్రిస్టియన్ జోక్స్ అనే ఒక మాట వచ్చేసింది. దేవుడి విషయాల్ని చులకన చేసి లైట్ హార్టెడ్ గా మాట్లాడే వాతావరణం ఎప్పుడైతే నేను ఇంట్లోకి తీసుకొస్తానో నా పిల్లలు కూడా దాన్నే నేర్చుకుంటారు. ఏలి ఎక్కడ మిస్టేక్ చేశాడో తెలియదు కానీ తన పిల్లలు దారుణంగా ప్రత్యక్ష గుడారపు పరిసరాల్లోనే, దేవుని సన్నిధి ఆవరణంలోనే విచ్చలవిడి వ్యభిచారానికి వాళ్ళు పాల్గొనేలాగా వాళ్ళకి పెంపకం కలిగింది. మీరు ఆలోచించండి, సమూయేలు లాంటి వాడిని ఒక గొప్ప విశ్వాసిగా పెంచి పెద్ద చేయగలిగిన ఏది తన పిల్లల్లో కనీసం ఒక్కడిని కూడా అలా తయారు చేయలేడా? ఇది క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో కనపడకుండా ఉండే ఒక హిపోక్రసీకి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. నేను కొన్ని విషయాలు చెప్పి సమప్ చేస్తాను. మొదటి సంగతి ఏంటంటే, 25వ వచనం.
మనం చూసాం కదా. పడినది మంచిది కాదు అంటే అతని యాటిట్యూడ్ ఏంటంటే మన నార్మల్ చెప్పాలంటే అరే అబ్బాయి నాకు ఇంకోసారి మీ గురించి ఇట్లా వింటే బాగోదు అని అంటున్నాడు తప్ప సీరియస్ గా తీసుకోవట్లేదు. ఒక కాంట్రాస్ట్ ఏంటంటే హన్నా వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె అర్థం కాకుండా ఏదో సైలెంట్ గా పెదాలు కదుపుతూ ఏదో మాట్లాడుతుంది. ఆమె ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఒక్కదే మాట్లాడుకుంటుందా, ప్రార్థన చేస్తుందా, కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏమన్నాడు, నువ్వేంటి తాగొచ్చావా అన్నాడు. బయట నుంచి ఒక ఆమె వచ్చి ప్రార్థన చేస్తే ఏంటి నువ్వు మందిరానికి తాగొచ్చావా అని ఖండించగలిగిన వాడు మందిరంలోనే వ్యభిచారానికి పాల్పడిన తన పిల్లల విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలి? కాబట్టి తన పిల్లల విషయంలో చాలా ప్యాసివ్ గా ఉన్నాడు, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. తన పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసు, కానీ దాన్ని అతను కంట్రోల్ చేయాల్సిన ఆలోచన ఆయనకు రాలేదు. ఇన్ని వచనాలు చదువుతాము, తర్వాత చూస్తే ఏముంటదంటే ఏముండదు. ఇక నుంచి ఎరా మీరు నా పరువు తీశారు, ఇక నుంచి మీరు దేవాలయం పరిసరాల్లోకి రావద్దు, వస్తే కాళ్ళు ఎరగొట్టేస్తాను అని అన్నాడా? అనలేదు. అనకపోగా ఆ పనులు వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు నేను ఒక చోట చదివాను, రిలిజియన్ వితౌట్ రియాలిటీ, రిలిజియన్ వితౌట్ రియాలిటీ, వాస్తవికత లేని ఒక ఆత్మీయతను మనం చూపిస్తా ఉంటాం. పేరుకు క్రైస్తవ పరిభాషలో భక్తి పరుల్లాగా చాలా మాటలు మాట్లాడతాము, కానీ ఆ విశ్వాసానికి సంబంధించిన సీరియస్నెస్ మన గృహాల్లో మనం ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా అది పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. ఎక్కడైతే తన జీవితం అంతా గడపాలని ఏలి అనుకున్నాడో అక్కడే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే అసలు నువ్వు ప్రత్యక్ష గుడారం దగ్గర నివసించాల్సిన అవసరం ఏమో నీకు, నీ ఇంట్లో నువ్వు ప్రత్యక్ష గుడారం గురించిన ఒక రెవరెన్స్, ఒక రెస్పెక్ట్, ఒక ఫియర్ ఏలీలో కనపడలేదు. తన పిల్లలకు కూడా అది కనపడలేదు. తన పిల్లలు దేవుడి విషయాల్ని మరింత చులకనగా చేసి బిహేవ్ చేసేలా ఉండటానికి కారణం ఏలీ కూడా వాటిని అంతగా సీరియస్ గా తీసుకున్నాడా లేదా మనకి అనిపించదు. ఒక వచనం నేను చదివి చూపిస్తాను. 29వ వచనం. 29వ వచనం. ఆ 27వ వచనం చదువుతాను, తర్వాత 29కి వస్తాను. 27లో దైవజనుడు ఒకడు ఏలి యొద్దకు వచ్చి, అంటే దేవుడు ఎవరో ఒక ఆయన పంపించాడు. ఆ దైవజనుడు ఎవరో, ఆయన పేరు రాయలేదు, ఎవరో ఒక ప్రవక్త ఆయన వచ్చి ఏలికి చెప్పాడు, నీ పిల్లలు ఇలా చేస్తున్నారు, నేను దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను, వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. నేను ఈ వచనం చదువుతున్నాను చూడండి. 29వ వచనం. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించున్నారు? మిమ్మును కొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇజ్రాయేల్ చేయ నైవేద్యములో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీకు నీవు గొప్పచున్నావు. ఇది ఆ ప్రాఫెట్ చెప్తున్న మాట. యెహోవా పంపించి
ఒక ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు నీ కొడుకులు క్రొవ్వబెట్టుటకై మీరు బాగా క్రొవ్వెక్కి లావవ్వాలన్నట్లుగా మీరు తింటమే ధ్యేయంగా బతుకుతున్నారు. నైవేద్యాలు బలి ఇవ్వటానికి వచ్చిన మాంసంలో శ్రేష్ఠ భాగాలు పట్టుకొని తింటుంటే నువ్వేమి యాక్షన్ తీసుకోకపోగా నువ్వేం చేస్తున్నావు? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. మనం ఇంటర్ప్రిట్ చేస్తే తప్పు, వేరే వాళ్ళంటే తప్పు. మనకు తెలియదు కదా నిజంగా ఏలి అలా చేశాడో లేదో అంటే తప్పు. కానీ దేవుడే అంటే నాకంటే ఎక్కువగా నువ్వు నీ కుమారులను పట్టించుకున్నావు. నీకు నీ కుమారులు ఇంపార్టెంట్, యెహోవా కంటే కూడా కుమారులు ఇంపార్టెంట్ అనే మాట చాలా చాలా విషాదకరమైన మాట. మన జీవితాల్లో ఎప్పటికీ వినపడకూడని మాట. నీకు పలానా వ్యక్తి నాకంటే ఎక్కువ అని దేవుడు మన విషయంలో ఎప్పుడు అనటానికి వీల్లేదు. లెట్ నో మ్యాన్ కమ్ బిట్వీన్ గాడ్ అండ్ మీ. దేవుడే చెప్తున్నాడు, నువ్వు నీ పిల్లల్ని ఎంతగా వెనకేసుకొస్తున్నావంటే ఆ వెనకేసుకొచ్చే క్రమంలో యెహోవాను కూడా పక్కన పెట్టేస్తున్నావు. ఒక యాజకుడు చేయాల్సిన పనులకి ఎక్కడైనా మ్యాచ్ అవుతున్నాయా? ఎటువంటి పతన స్థితిలోకి ఏలి వచ్చాడో మనం గమనించవచ్చు. ఇప్పుడు అంతటి చెప్పి ఆపలేదు. 30వ వచనంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, పాత బేసిక్స్ గుర్తు చేస్తున్నాడు. ఏమన్నాడు చూడండి. 30వ వచనంలో ఆఖరిలో నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారిని తృణీకారముందుదురు. 31వ వచనం ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును, నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. 34వ వచనం నీ ఇద్దరు కుమారులైన హోఫ్నీకును ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పిన దానికి నీకు సూచనగా ఉండును. ఒక్క నాటి యందే వారిద్దరూ మరణమవుదురు. ఆ తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తానంటే అర్థం ఏంటి? నువ్వు నమ్మకంగా లేవని. ఏలీ, నేను నీకు పెద్ద బాధ్యత చెప్పాను కానీ నువ్వు నమ్మకంగా లేవు. ప్రత్యక్ష గుడారపు సేవల్ని నువ్వు చులకన చేసావు. నామకే వాస్తే మతపరమైన కార్యక్రమాల్లాగా చేసేసావు. అవి నామకార్థంగా చేసే పనులాగా కూడా కాదు. అసలు అక్కడ బలిపీఠాన్ని అపవిత్రపరిచేలాగా మాంసం తినటం కోసం బలర్పించడానికి వాళ్ళు వస్తున్నారా? నువ్వు మాంసం తినడానికి వస్తున్నారా? బలి అర్థాన్ని మార్చేశారు. విపరీతమైన వ్యభిచారానికి పాల్పడ్డారు. నీ ఇద్దరు కుమారులు ఒక్కరోజే మరణం అయిపోతారు. నేను వాళ్ళని తృణీకరిస్తున్నాను, వాళ్ళ మీద నా ఉగ్రతను పంపిస్తాను అని చెప్పినప్పుడు ఇదేమన్నా టీవీలో వచ్చే బ్రేకింగ్ న్యూసా చెప్పండి? అలాగా అంటాకి ఏమంటున్నాడు? నీ మూలంగా నీ వంశంలో ఉన్న వాళ్ళందరూ ఆయుష్ తగ్గిపోతుంది, ఎవరు ముసలి వయసు వచ్చే వరకు బతకరు. 2, నీ పిల్లలు బతకరు, నీ ఇద్దరు కుమారుల్ని చంపేస్తాను. 3, నిన్ను కూడా ఉంచను, తీసేస్తాను, నువ్వు నమ్మకస్తుడు కాదు, నీ ప్లేస్ లో ఇంకో నమ్మకమైన యాజకుడిని నేను లేవనెత్తుతాను. ఏ వ్యక్తి అయినా సరే దేవుడు ఈ 3 మాటలు చెప్పినప్పుడు ఏం చేయాలి? అయ్యో ప్రభువా, నన్ను క్షమించు, నీ కోపాన్ని వెనక్కి తీసుకో, నీ ఉగ్రతను వెనక్కి తీసుకో, నేను నమ్మకంగా ఉంటాను, తప్పు చేశాను, నీ విషయాలను సీరియస్ గా తీసుకుంటాను, దయచేసి నీ ఉగ్రతను వెనక్కి తీసుకో, నా ఇద్దరు పిల్లలకి ఇంకొక ఛాన్స్ ఇవ్వు, నా ఇద్దరు కుమారుల్ని చంపొద్దు, వాళ్ళకి ఇంకొక గ్రేస్ పీరియడ్ అనుగ్రహించు, నేను నా పిల్లలకి చెప్పుకుంటాను, బుద్ధి చెప్పుకుంటాను అనాలి కదా.
దేవుడు నేరుగా ప్రత్యక్షమై తన ప్రవక్తను పంపించి నీ ఇద్దరు కుమారులను చంపేస్తున్నానంటే, అయ్యో ప్రభు వద్దు ప్రభు, వాళ్ళని చంపొద్దు ప్రభు, కాస్త వాళ్ళకి కృప చూపించు ప్రభు అని ఒక తండ్రిగా అయినా అడగాలి కదా. అక్కడ కూడా ఏలి రెస్పాన్స్ చాలా చిత్రంగా ఉంది. ఏం పెద్ద మాట్లాడలేదట. అంతటితో అవ్వలేదు. ఆ రెస్పాన్స్ తర్వాత నేను చదివి వినిపిస్తాను. ఇంకొక మాట ఉంది. రెండో అధ్యాయంలో 15వ వచనం. పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో ఇలా అండేవాడట, యాజకునికి వడ్డించుటకై మాంసము, ఉడకబెట్టిన మాంసం అతన్ని ఎదుట తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని వీళ్ళు చెప్పి తీసుకెళ్లి ఆ పచ్చి మాంసాన్ని వీళ్ళు వండుకొని తినేవాళ్ళు. అయితే ఒక వచనం నేను మీకు చూపిస్తాను. 29వ వచనం. శ్రేష్టమైన భాగములను పట్టుకొనుచు. మనందరికీ తెలుసు ఈయన గారి స్టోరీ. ఏలికి ఒక వీక్ పాయింట్ ఉందట. ఏలికి ఒక వీక్ పాయింట్ ఉంది. వీళ్ళు ఇలా మాంసాన్ని లాగేసుకుంటూ బలి అర్పణల్ని కించపరిచేసి, బలి అర్పణల షేప్ మార్చేసి, అసలు ఆ బలికి అర్థం లేకుండా చేసి, వాళ్ళకి నచ్చిన మాంసం ముక్క తీసుకొని వాళ్ళు వండుకొని తినే క్రమంలో అప్పుడప్పుడు ఏలీ గారికి కూడా టేస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. మనకు తెలుసుగా స్టోరీ. ఏలీకి అది నచ్చింది. ఇంగ్లీష్ అనువాదంలో ఏముంటుందంటే రిబ్ అంటాం. అంటే పక్కటెముకల దగ్గర ఉండే మాంసం ముక్క ఏలీకి ఇష్టమట. కాబట్టి వీళ్ళు చేసే ఏదో పనులన్నింటిలో చేస్తా మధ్యలో ఆయనకు నచ్చిన ఒక లెగ్ పీస్ ఏదో ఒకటి కాల్చుకొచ్చి ఆయనకి ఇస్తే ఆయన దాన్ని నో చెప్పలేకపోయేవాడట. అంటే ఏం చెప్తుంది మనకి ఇది అంటే, నువ్వు వేషధారణగా ఎప్పుడైతే జీవిస్తూ ఉంటావో, చర్చిలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటూ ఇంట్లో ఒకలాగా ఎప్పుడైతే ఉండటం స్టార్ట్ చేస్తావో, ఆ వేషధారణను గుర్తించిన పిల్లలు ఇందా మాట్లాడుకున్నాం. అయితే వాళ్ళు ఆ వేషధారణ నేర్చుకుంటారు, లేదా వాళ్ళు తిరుగుబాటు చేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ఇక్కడ జరిగింది రెండోది అన్నమాట. ఏలీ వీక్ పాయింట్ వాళ్ళు పట్టుకొని ఏలీని తమ చేసే పనులకు మౌనంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలాగా ఏలీని ప్రలోభ పెట్టడం వాళ్ళు చేశారు. ఆత్మీయ జీవితంలో మన పిల్లల దగ్గర నుంచి మనకు వచ్చే ఒక మేజర్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మన లోపం ఏదైతే వాళ్ళకి వేషధారణ పరంగా ఏదైతే వాళ్ళకి తెలిసిందో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకోవటం స్టార్ట్ చేస్తారు. నువ్వు అలాగే కంటిన్యూ అయ్యేలాగా వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు. నువ్వు అలాగే కొనసాగుతూ ఉంటే నీ చేత ఒక పని చేయించి వాళ్ళు 100 పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ 100 పనులు చేయటం కోసం నీకు ఇష్టమైనది ఏదో నీకు అడిగి అది నీకు ఇస్తూ ఉంటారు. నీ వీక్ పాయింట్ పట్టుకుంటారు. ఆ వీక్ పాయింట్ ని డాడీ తప్పు కదా అని అనరు, పర్వాలేదులే డాడీ ఇది నీకు ఇష్టమే కదా అని చెప్పి నిన్ను సంతోష పెడుతూ, నిన్ను ఆ విషయంలో నీకు కోఆపరేట్ చేస్తూ, నిన్ను మురిపిస్తూ, వాళ్ళు చేయాల్సిన మిగిలిన పనుల టైంలో నువ్వు మాట్లాడకుండా ఉండేలాగా చేస్తారు. విచ్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. నీ వేషధారణ నీ వ్యక్తిగత జీవితాన్నే కాదు, నీ కుటుంబ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది. నీ పిల్లలే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని
వాళ్ళ విచ్చలవిడితనానికి దాన్ని ఒక సాధనంగా వాడుకుంటారు. నువ్వు చేస్తే లేదు కానీ మేము చేస్తే వచ్చిందా అనే ప్రశ్న 100 సార్లు వేస్తారు. మనం తెలియకుండా చాలా సార్లు దేవుడి విషయాలు సీరియస్ గా తీసుకోకపోవటం వల్ల, దేవుడి విషయాల్లో వేషధారణగా ప్రవర్తించటం వల్ల వచ్చే దారుణమైన పర్యవసానాలు మన పిల్లల జీవితాల్లో కనపడతాయి. నా ఫెయిత్ సీరియస్ గా లేకపోతే, నా స్పిరిచువల్ లైఫ్ సీరియస్ గా లేకపోతే పిల్లలు దాన్ని సీరియస్ గా తీసుకోరు. నాకు ఆ ఒక ఒక సహోదరి చెప్పిన మాట ఏంటంటే, మా నాన్నకి పుల్పిట్ అంటే చాలా ఇష్టం, వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం. ఆ వాక్యం చెప్పడం కోసం మా నాన్న ఏదైనా చేస్తాడు. ఆయనకు ఒక అరగంట వాక్యం చెప్పమంటే చాలు, ఇక ఆయన ఏదైనా చేస్తాడు. వాళ్ళు ఏం చేయటం స్టార్ట్ చేశారంటే, వాళ్ళ నాన్నకి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళ నాన్న మాట్లాడకుండా నోరు కట్టేయటం చేశారు. మా డాడీ బాగా వాక్యం చెప్తారండి, మా డాడీని మీరు పిలవండి అని వాళ్ళు ఆయనకు ఒక అవకాశం ఇప్పించటం, ఆ తర్వాత వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించటం. ఆయన వాటిని ఖండించలేడు, ఎందుకంటే ఆయనకు అవకాశాలు ఇప్పిస్తుందే వాళ్ళ పిల్లలు కాబట్టి. చాలా మంది దైవ సేవకుల ఇళ్లల్లో, చాలా మంది విశ్వాసుల ఇళ్లల్లో, చాలా క్రైస్తవ కుటుంబాలు మనం చూసేది ఏంటంటే, తల్లి వీక్ పాయింట్ కూతురు అడ్వాంటేజ్ గా తీసుకొని తల్లిని చేయిస్తూ ఉంటది, కూతురు చేస్తూ ఉంటుంది. తండ్రి వీక్ పాయింట్ పట్టుకొని పిల్లలు తండ్రిని కంట్రోల్ చేస్తూ ఉంటారు, దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు మరింత విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడి ప్రమాణాలు తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకోకపోతే పిల్లలు పాడైపోతారు, పిల్లలు అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తారు, పిల్లలు మన మాట వినరు, పిల్లలు మన మీద పెత్తనం చేస్తారు, మన కంట్రోల్ పిల్లల్లోకి వెళ్ళిపోతుంది. ప్యాసివ్ గా పేరెంట్స్ ఉండటానికి వీల్లేదు. నేను ఎవరినైనా సరే కంట్రోల్ చేస్తాను కానీ నా పిల్లలకి నేను చెప్పలేను అనేవాళ్ళు నాకు తెలుసు. నాకు పాస్టర్ గారు తెలుసు, ఆయన తరచూ ఫోన్ చేసి ఏమంటాడంటే, అయ్యా మా అబ్బాయితో మాట్లాడండి అని అంటాడు. మీరు చెప్పొచ్చు కదా అంటే, అమ్మో నేను చెప్పలేను, నేను చెప్తే వాడి కోపం వస్తుంది. ఫస్ట్ లో నిజమే అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాడి కోపం రావడం తర్వాత సంగతి కాదు, ఈయన అసలు తన కొడుకుతో గట్టిగా చెప్పలేడు, అది అతను ఆయన బలహీనత. నాన్న నువ్వు చేసేది మంచిది కాదురా అంటానికి కూడా ఆయనకు నోరు రాదు. దాన్ని ఆయన విపరీతమైన ప్రేమను అనుకుంటాడు, అది ప్రేమ అని బైబిల్ ఒప్పుకోదు, అది చేతకానితనం. ప్రేమకి అసత్యానికి, ప్రేమకి దుర్నీతికి, ప్రేమకి మొహమాటంతో తప్పుడు పనిని అనుమతించటానికి సంబంధం లేదు. విపరీతమైన అభిమానంతో, విపరీతమైన గారాభంతో, విపరీతమైన ప్రేమతో పిల్లలు చేసే తప్పుని తప్పు అని చెప్పలేకపోవటం అసలు ప్రేమ అవదు, చెడగొట్టడం అవుతుంది. తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రధానమైనది ఏంటంటే, పిల్లలు తప్పు చేస్తే బ్లాక్ అండ్ వైట్ అది తప్పు అని చెప్పడం మనం నేర్చుకోవాలి. మనం మొహమాటానికి వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసి మెల్లగా మెత్తగా ఆయింట్మెంట్ రాసి మాట్లాడుతున్నట్టుగా, తేనె పూసినట్టుగా మాట్లాడినట్టుగా ట్రై చేస్తే మనం వాళ్ళని చెడగొడుతున్నాము. ఏలి అక్కడే ఓడిపోయాడు. ఒక వచనం చూపిస్తాను, ఏలి యాటిట్యూడ్ మీకు అర్థమవుతాకి. 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. 3వ అధ్యాయం 18వ వచనం. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైందని ఆయన చేయను గాక అని. మొదటిసారి ఒక ప్రవక్తను పంపించి నీ 2 కుమారులు చంపేస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన పెద్ద రెస్పాన్స్ ఇవ్వలేదు, మనం ఇందా చూసాం. తర్వాత కొద్ది కాలం తర్వాత యెహోవా సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు కూడా మళ్ళీ అదే చెప్పాడు,
దేవుడికి కోపంగా ఉంది, నీ కుమారుల విషయంలో యాక్షన్ తీసుకుంటానంటున్నాడు. మరి భయంగానే చెప్పాడు, అయ్యా ఏమనుకోవద్దు, యెహోవా నాకు సెలవిచ్చాడు, మీ గురించి మీ పిల్లల గురించే చెప్పాల్సి వస్తుంది అని ఇబ్బంది పడుతూనే సమూయేలు చెప్పాడు. చెప్తే అప్పుడు కూడా సీరియస్ గా తీసుకోలేదు. దానికి ఒక పెద్ద వైరాగ్యపు స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఏమన్నా అంటే, సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైంది ఆయన చేయనుగాక. అంటే అర్థం ఏంటంటే, సరే ఏం చేస్తాడో చేయమని ఆయన ఇష్టం అన్నాడు అనమాట. అంటే దేవుని ఉగ్రత పాలవుతున్నారు తన పిల్లలు అన్న స్పృహ ఉందనుకోవాలా లేదనుకోవాలా? దేవుడు తనను నిలదీస్తాడు అనే భయం అతనికి లేకపోగా, తన పిల్లలు చనిపోతే చనిపోతారు, ఉంటే ఉంటారు, అది ఆయన ఇష్టం, నేనేం చేయను అంటే, ఒక తండ్రిగా నువ్వు దేవుడు కాళ్ళు పట్టుకొని బతిలాడొద్దా? విజ్ఞాపన చేయొద్దా? గోజాడొద్దా? ఇలా జరగనివ్వద్దు ప్రభా, కనికరించు ప్రభా అని అడగద్దా? ఏదైతే అది అవుతుంది, ఆయన ఇష్టం అని అన్నప్పుడు ఇక నీ రోల్ ఏంటి అక్కడ? అక్కడ ఏలి అసలు స్వరూపం మనకి కనపడుతుంది. ఒక ఆయన అడిగారట, ఏమని అడిగారంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం నా మాటలు అర్థం చేసుకోండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రైస్తవ కుటుంబాల్లో మీకు బాగా కనపడే ప్రాబ్లం ఏంటి అని ఒక పాస్టర్ గారిని అడిగితే, ఆ పాస్టర్ గారు ఈ మాట అన్నారట, ప్యాసివ్ పేరెంటింగ్. ప్యాసివ్ పేరెంటింగ్ అంటే ఉదాసీనంగా ఉండే తల్లిదండ్రులు, ప్రేమ పేరు మీద గారాబం చేస్తూ వాళ్ళని ఏమీ అనకుండా మంచిగా పెంచడం ఒక్కటే పెంపకం అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. తప్పుని ఇది తప్పు అని చెప్పటం కూడా పేరెంటింగ్ కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు. నో చెప్పడానికి వాళ్ళకి మొహమాటం. దేశంలో ఎవరితో అయినా గొడవ పడతారు, కొంచెం గట్టిగా కోపంగా తమ పిల్లలకు మాట చెప్పలేరు వాళ్ళు. కొన్నిళ్లలో తండ్రి ఆ బాధ్యత తీసుకుంటే తల్లి పడనివ్వదు, అడ్డుపడిపోద్ది, నా పిల్లల్ని ఏమంటాకి వీలు లేదు అంటది. కొన్ని గృహాల్లో తల్లి తిడతా ఉంటే, కంట్రోల్ చేస్తా ఉంటే తండ్రి పడినవాడు. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి పిల్లల్ని పాడు చేస్తారు. పిల్లలకి తప్పు ఎత్తి చూపించి ఇది తప్పు అని చెప్పి ఇలా చేయకూడదు అని కోపంగా ఖండించటం మనం అలవాటు చేసుకోవాలి. కోపపడటం అంటే ప్రేమ లేకపోవటం కాదు. ఒక తప్పును ఖండించటానికి సరైన కోపం మనిషికి ఉండాలి. తప్పు జరిగినప్పుడు కోపంగా నువ్వు రెస్పాండ్ అవటం నీకు రావట్లేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యేసుక్రీస్తు వారు కోపగించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు వారు అనవసరం కోపగించుకుంటున్నారు అని అంటాము మనం. న్యాయమైన కోపం, సరైన కోపం, సరైన సమయంలో వ్యక్తం చేయాల్సిన కోపం, సరైన విధంగా చూపించాల్సిన కోపం, క్రమశిక్షణ, నియంత్రించటం, ఇలా మీరు చేయటం పద్ధతి కాదు, ఇది దేవుడికి సంబంధించిన విషయం, ఇలా చేయొద్దు, దీనికి చాలా దారుణమైన పర్యవసానాలు ఉంటాయి, దేవుడు ఊరుకోడు, దేవుడు టాలరేట్ చేయడు, దేవుడితో ఆటలాడొద్దు, ఈ మాటలు మన పిల్లలకి చెప్పాలి. దేవుడి విషయాలు మనం సీరియస్ గా తీసుకొని మన పిల్లలు కూడా దేవుడి విషయాలను సీరియస్ గా తీసుకునేలాగా మనం చెప్పాలి. లేకపోతే మన పిల్లలు కూడా యెహోవాను ఎరుగని వారై జీవించే వాతావరణం వస్తుంది. మన పిల్లల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ మార్మన్స్ కోసం ప్రార్థన చేయాలి, లేకపోతే వాళ్ళు మన చేతికి దొరకరు. మన చేతికి దొరకరు. మన పిల్లల మనసుల్లో ఏమేమి జరుగుతున్నాయో మనకు తెలియదు, వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో మనకు తెలియదు, ఏమేమి ఊహాగానాలు చేస్తున్నారో మనకు తెలియదు. వాళ్ళు రక్షించబడకపోతే వాళ్ళు మన చేతికి అందుతారో లేదో కూడా మనకు తెలియదు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక పిల్ల, నేను కాలేజీలో పనిచేసిన రోజుల్లో సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక స్టూడెంట్ నాతో చెప్పిన మాట,
ఆ కౌన్సిలింగ్ టైంలో ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మెల్లగా చెప్పిన మాట, ఇంకెంత సార్, ఇంకొక 5 years సార్ అంది. అంటే సీనియర్ ఇంటర్ 1 సంవత్సరము, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కలుపుకొని ఇంకెంత సార్, ఇంకొక 5 years అందనమాట. ఇంకెంత 5 years అంటే ఏంటి అర్థం? 5 years తర్వాత ఏం చేస్తావు అని అడిగాను. అప్పుడు అమ్మాయి చెప్తుందనమాట, ఇంకెంత సార్ 5 years, ఈ 5 years తర్వాత నాకు ఎట్లాగేదో జాబ్ దొరుకుద్ది, కాబట్టి నేను ఉద్యోగం తెచ్చుకుంటాను, అప్పుడు నా చేతికి డబ్బులు వస్తాయి, అప్పుడు నేను మా అమ్మా నాన్న మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు, మా అమ్మా నాన్న మాట వినాల్సిన అవసరం లేదు అంది. అంటే తన ఇంజనీరింగ్ చదువు అయ్యే వరకు తప్పని పరిస్థితుల్లో పేరెంట్స్ ఇచ్చే డబ్బుల కోసం సైలెంట్ గా ఉండాలని అమ్మాయి డిసైడ్ అయిపోయింది. The moment she gets her salary, she's no longer accountable to her parents. ఇంటర్మీడియట్ చదివే పిల్ల ఆల్రెడీ ఒక స్కెచ్ ఇలా గీసుకొని కూర్చుంటుందని మనం ఊహిస్తామా? ఆలోచించడానికి కారణం ఏంటంటే గురించి ఆ పిల్ల ఎదుర్కొన్న అనేక సందర్భాలు. కాబట్టి జీవితం తను జీవించాలని, వాళ్ళ రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళని రక్షించకపోతే వాళ్ళు మనకు అందుతారో లేదో కూడా ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితులు బట్టి మనం భయపడాలి. రెండోది, పిల్లలు దేవుడి విషయాలు సీరియస్ గా తీసుకోవాలని మనం నేర్పించాలి. మనం సీరియస్ గా తీసుకోవాలి. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇస్తేనే మన పిల్లలు కూడా దేవుడిని గౌరవించడం నేర్చుకుంటారు. దేవుడి పనులు భయంతో, భక్తితో, వినయంగా తగ్గించుకొని మనం చేస్తా ఉంటేనే వాళ్ళు కూడా ఆ విధేయత నేర్చుకుంటారు. దేవుడి పనుల్ని వాయిదా వేయకుండా, సాకులు చెప్పకుండా, ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని పనులు చేస్తా ఉంటేనే దేవుడికి వాళ్ళు ప్రథమ స్థానం ఇస్తారు. నేను మీటింగ్కి వెళ్ళేటప్పుడల్లా నా కూతురు అడుగుద్ది, వెళ్ళాలా, అవసరమా అని అడుగుద్ది. అంటే ఇంట్లో ఉండొచ్చు కదా, నువ్వు బయటకు వెళ్ళాలా అని. ఒకే ఒక ఆన్సర్ చెప్పడం నేర్చుకున్నాను, దేవుని పని కదా నాన్న, వెళ్ళాలి, తప్పదు. అయితే వెళ్ళు. మనం అలవాటు చేయాలి. అలవాటు చేయకపోతే రేపు ఛాన్స్ వస్తే వాళ్ళు నిజంగా మన చేత మాన్పించేస్తారు. సీరియస్నెస్ గా నేను అది ఇంపార్టెంట్ అని, దాన్ని స్కిప్ చేయకూడదు అని నేను చెప్తే వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు. ఒక సందర్భంలో నాకు ఒంట్లో బాగాలేదు, చాలా ఫీవర్ గా ఉంది, వెళ్ళలేని కదలేని పరిస్థితి. కానీ అక్కడున్న నీడ్ బట్టి నేను కూడా వెళ్ళకపోతే ఆ మీటింగ్ ఆగిపోద్దని చెప్పి ఆ ఓపిక చేసుకొని నేను బయలుదేరుతున్నప్పుడు నా కూతురు అడిగింది, వెళ్ళాలా, అవసరమా అని అడిగింది. ఇప్పుడు కూడా అవసరమేనా? వెళ్ళకపోతే బాగోదు నాన్న, లేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు నాన్న, ఏం చేస్తాం నాన్న, తప్పదు నాన్న, ఇది కాదు మనం చెప్పాల్సింది. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, దేర్ ఫోర్ ఐ మస్ట్ గో. దాని ప్రాధాన్యత, దాని ఇంటెన్సిటీ, దాని సీరియస్నెస్ నేను చెప్పి ఆ విధంగా నేను ప్రవర్తిస్తే వాళ్ళు దాన్ని నేర్చుకోవాలి. పర్లేదే రానని చెప్పు అని గనక నేను ఫోన్ చేసి చెప్పి దాన్ని లైట్ గా తీసుకొని ప్రవర్తిస్తే రేపు మళ్ళీ అదే పని చేయమని వాళ్ళే అడుగుతారు నన్ను. అప్పుడు మానేసావుగా, ఈసారి కూడా మాను, తప్పే ఉంది. పిల్లలు మనల్ని ఎవ్రీడే లైఫ్ చూస్తారు, ఏ విషయాలు మనం సీరియస్ గా తీసుకుంటాము. రవి జకరియాస్ అని ఆయన చాలా మంచి మాట అన్నాడు, వాట్ యు లాఫ్ ఎట్ సేస్ వాట్ యు ఆర్, వాట్ యు వీప్ ఎట్ సేస్ వాట్ యు ఆర్. నువ్వు ఏ విషయాలకు నవ్వుతావో ఆ నవ్వు నువ్వు ఎలాంటి వాడివో చెప్పుద్ది. నువ్వు ఏ విషయాలకి బాధపడతావో అది చెప్పుద్దు నువ్వు ఎటువంటి వాడివో. ఒక వెకిలి జోకు నా పిల్లలు వేసినప్పుడు నేను నవ్వాను అనుకోండి, అటువంటి వెకిలి జోకులు 2-3 మళ్ళీ చెప్తారు వాళ్ళు నాకు. మొదటిసారి ఏంటది అని నేను ఖండించాను అనుకోండి, రెండోసారి అటువంటి అంశం నా దగ్గర తీసుకురారు.
నేను ఏ వేటికి నవ్వుతానో నా పిల్లలకు తెలియాలి. నేను ఏ విషయాలకు సీరియస్ అవుతానో నా పిల్లలకు తెలియాలి. నేను ఏ విషయాలకు బాధపడతానో నా పిల్లలకు తెలియాలి. ఏ విషయాలు నేను లైట్‌గా తీసుకుంటానో నా పిల్లలకు తెలియాలి. లేకపోతే నా బలహీనతను వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకునే ప్రమాదం ఉంది. అది నా వ్యక్తిగత ఆత్మీయ జీవితానికే కాదు, నా కుటుంబ ఆత్మీయ జీవితానికి, మరి ముఖ్యంగా నా పిల్లల భవిష్యత్ ఆత్మీయ జీవితానికి అది చాలా ప్రమాదం చేస్తుంది. దేవుడికి భయపడటం నేను పిల్లలకి చెప్తే రాదు. నేను భయపడుతూ నా పిల్లలకు భయపడమని చెప్పాలి. చివరిగా ఎప్పుడు ఖండించాలో అప్పుడు ఖండించాలి. ఖండించడాన్ని గనక నేను నిర్లక్ష్యం చేస్తే ఇక ఖండించే అవకాశం నాకు మళ్ళీ రాకపోవచ్చు. కొంతకాలానికి వాళ్ళే నన్ను కంట్రోల్ చేసి రావచ్చు. కొన్ని గృహాల్లో మీరు చూస్తే మా అబ్బాయి ఒప్పుకోవట్లేదండి అనే తల్లిదండ్రులు ఉన్నారు. మా అమ్మాయి ఊరుకోదండి అనే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా చేసి వాళ్ళు కాలేజ్ కూడా రాదు, స్కూల్లోనే ఉంటారు వాళ్ళు. నేను 3 విషయాలు చెప్పి క్లోజ్ చేస్తాను. మన పిల్లల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. దేవుడి విషయాలు మనం సీరియస్‌గా తీసుకుంటూ జీవిస్తేనే మన పిల్లలు కూడా దేవుడి విషయాలను సీరియస్‌గా తీసుకోవాలని అనుకుంటారు. మనం సరిగా లేకుండా నువ్వు మంచిగా ఉండని చెప్తే కుదరదు. నేను ఈజీగా తిరుగుతూ నా పిల్లలు దేవుడి విషయాల్లో సీరియస్‌గా ఉండాలనుకుంటే కుదరదు. చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో ఒక్కసారి కూడా ఆదివారం చర్చికెళ్లరు. వాళ్ళ పిల్లలను మాత్రం సండే స్కూల్‌కి పంపించేస్తా ఉంటారు. అంటే మేము మారము. మా పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి. ఎందుకంటే ఆ పిల్లలు అల్లరి చేయకుండా వాళ్ళు చెప్పిన మాట వినాలి. దానికోసం వాళ్ళు చర్చికి పంపిస్తారు. ఈ వేషధారణ ఎక్కువ కాలం నిలవదు. అది తిరిగి తిరిగి మనకే చుట్టుకుంటది. మన పిల్లలు మన మాట వినరు. డిసొబీడియన్స్ హ్యాస్ కాన్సిక్వెన్సెస్. డిసొబీడియన్స్ కి పర్యవసానాలు ఉంటాయి. అది తల్లిదండ్రులు అవిధేయత చూపించినా పర్యవసానాలు ఉంటాయి. పిల్లలు చూపించినా కూడా పర్యవసానాలు ఉంటాయి. దేవుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని సీరియస్‌గా దేవుడికి ఇవ్వలేని తల్లిదండ్రులు నష్టపోతారు. అదే నష్టం పిల్లల మీద కూడా ఉంటుంది. నా అవిధేయత వల్ల నా పిల్లలు ఒక బ్యాడ్ మోడల్‌ని చూసినప్పుడు నా పిల్లలు కూడా అవిధేయత నేర్చుకుంటారు. వాళ్ళు కూడా కష్టాల పాలవుతారు. ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏలీ 90 సంవత్సరాల వయసులో చనిపోయాడు. బహుశా ఆయన కొడుకులు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వయసు ఉండుంటదని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. ఏలీ చనిపోయే సమయానికి ఆయన వయసు 90 ఏళ్ళు. ఆయన కొడుకులు బహుశా 40, 50 ఇయర్స్ వయసులో ఉంటారు అని. 40, 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని 90 ఏళ్ల ముసలోడు ఏం కంట్రోల్ చేస్తాడు? చేయి దాటిపోయిన పరిస్థితి అన్నమాట. మనం ఓ పద్యం చదువుకుంటాం. మొక్కై వంగనిది మానై వంగురా అని. చెప్పాల్సిన వయసులో చెప్పాల్సిన విధంగా చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో చెప్పేవన్నీ కూడా మొక్కుబడిగా చెప్పటాలే అవుతాయి. వాళ్ళు వాటిని సీరియస్‌గా తీసుకోరు. మీ ఫాదర్‌కి ఏ విషయంలో కోపం వస్తది అంటే, అది స్పిరిచువల్ విషయాలని మన పిల్లలు చెప్పలేకపోతే, మనం సరైన లెసన్ వాళ్ళకి నేర్పించట్లేదేమో. Let us pray for the salvation of our children. Let us fear God. Thereby, let us teach our children to fear God. మనం దేవునికి భయపడుతూ మన పిల్లలు కూడా దేవునికి భయపడటం మనం నేర్పించాలి. మన పిల్లల్ని ఖండించటానికి మనం వెనకాడకుండా, మనం సమయానికి తగినట్టుగా మన పిల్లల్ని మనం ఖండించటం, తప్పు ఎత్తి చెప్పటం, ఆ తప్పును ఖండించటం, వాళ్ళని గద్దించటం మనం నేర్చుకోవాలి.
ఈ 3 చాలా సీరియస్ గా మన కుటుంబ జీవితాల్లో తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా మనం చేయాల్సిందే. నేను ఎక్కడో చదివాను ఇంగ్లీష్ పుస్తకంలో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో, సరైన కోపాన్ని ప్రదర్శిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. రైట్ యాంగర్, రైట్ టైం, రైట్ వే. రైట్ యాంగర్, రైట్ టైం, రైట్ వే. ఆ కోపం సరైన కోపంగా ఉండాలి. కోపం వచ్చేసి బూతులు తిట్టేసి, వస్తువులు ఇసిరేసి, చేతికి దొరికిందంతా మీద పడి కొట్టేసి, సరైన విధంగా ఉండాలి. ఆ కోపంలో మూర్ఖత్వం ఉండకూడదు. ఆ కోపంలో అన్‌కంట్రోలింగ్ సిట్యుయేషన్ రాకూడదు. కోపం అంటే కోపమే అంతే. అది మన పట్టలేనితనాన్ని, మన వెర్రితనాన్ని, మన మూర్ఖత్వాన్ని బయటేసుకునేది కాదు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటానికి కాదు కోపం అంటే. కోపం అంటే ఆ విషయం నాకు నచ్చలేదు, అది తప్పు, నేను దాన్ని సహించను అని చెప్పటమే. నువ్వు కోప్పడేటప్పుడు ఆ ఒక్క విషయమే కోప్పడాలి. అది పట్టుకొని మళ్ళీ 4 సంవత్సరాల చరిత్ర వెనక్కి తవ్వి మొదటి నుంచి నువ్వు వింటే అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని ఆ స్టోరీని ఇదొక్కటే మాట్లాడాలి, ఇదొక్కటే ఖండించాలి, అయిపోయింది. నువ్వు నిజంగా కోప్పడటానికి ఒక్క మాట చాలు, ఒక్క నిమిషం చాలు అంతే. అది సరైన సమయంలో సరైన విధంగా గనక నువ్వు చెప్తే అది నిలబడిపోతుంది. నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది నచ్చలేదు, ఇది బాగలేదు, తప్పు అని ఒక్క మాట నువ్వు సరిగ్గా చెప్పగలిగితే చాలు. మనం ఏం చేస్తాం తెలుసా? వేరే సమయంలో అవకాశం తీసుకొని పాతవి తవ్వి గంటలు గంటలు దాని మీద చర్చ పెట్టి మనం దాన్ని అనవసరమైన ఇష్యూస్ గా వాటిని మనం చేసుకుంటాం. యంగ్ పీపుల్ నిజంగా చెప్తే వింటారు. చెప్పాల్సిన పద్ధతిలో, చెప్పాల్సిన రీతిలో చెప్తే వాళ్ళు ఫస్ట్ మాటలోనే వాళ్ళు వింటారు. ఇలా ఎందుకన్నా వీళ్ళు అనకుండా ఉంటే బాగుండేది నాన్న, తప్పు కదా, అలా ఎలా అంటావు, తప్పు కదా అని అంటే, ఓ అలాగా అని అంటారు. నువ్వు ఎప్పుడు ఇంతే అని మొదలెడితే వాళ్ళు ఇక వేరే దారి పడతారు. 3 విషయాలు నేను క్లోజ్ చేస్తున్నాను, చాలా సమయం అయిపోయింది. లెట్ us pray for the salvation of our children. మనం మన విశ్వాసాన్ని నామకమార్థంగా చేయకుండా మనం సీరియస్ గా మనం దేవునికి భయపడితే మన పిల్లలు కూడా దేవునికి భయపడటం నేర్చుకుంటారు. 3, మన పిల్లల్ని ఖండించడానికి మనం సరైన జ్ఞానం, వివేకం దేవుడు మనకి ఇవ్వాలి. గద్దించాల్సిన విధంగా గద్దిస్తే మన పిల్లలు రక్షించబడతారు, లేదా మన పిల్లల్ని మనమే పాడు చేసుకొని వాళ్ళు మరింత చెడిపోట కారణమవుతాం. ఏలీ లాంటి వాళ్ళ గురించి చాలా మంది ఇలా అంటారట. ఒక ఆయన అన్నాడు, ఏలీ లాంటి వాళ్ళు చనిపోతే ఆ డెడ్ బాడీ చూడటానికి చాలా మంది వస్తారు పెద్దలు, వచ్చినప్పుడు అంటారంట, ఈ మనిషి చాలా మంచివాడు కానీ ఎందుకనో పిల్లల్ని సరిగా పెంచలేకపోయాడు అని అంటారు. చాలా మంచివాడండి, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, యాజకుడు, చాలా మందిని ఎంకరేజ్ చేశాడు, సమూయేలు లాంటి వాళ్ళ పైకి వచ్చారంటే ఏలీ గారి దయ వల్లే అని చెప్పుకుంటారు. ఎంతో మందికి సహాయం చేశాడు, ఎంతో మందిని ఆత్మీయంగా నడిపించాడు, ఎంతో మందికి వాక్యం నేర్పించాడు, కౌన్సిల్ చేశాడు, ఆదరించాడు, బలపరిచాడు. ఏంటో తన పిల్లలకే ఇలా అయిపోయింది అని అంటారు. గ్రేటెస్ట్ ట్రాజడీ. దేశంలో అందరికీ నేను ఒక మంచి సలహాదారుణ్ణి, మంచి కౌన్సిలర్ని, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిని, చాలా సుగుణాలు కలిగిన వాడిని, చాలా మంచివాడిని, మంచి సహాయం చేసే వ్యక్తిని, అర్థం చేసుకునే వ్యక్తిని, ఎవరు ఎప్పుడు ఏ అవసరంలో ఉన్నా సరే నేను అక్కడుండి వాళ్ళకి నా వంతు బాధ్యతగా సహాయం చేస్తాను. కానీ నా పిల్లలకి దేవునికి భయపడటం నేను నేర్పించలేకపోయాను అనేది నా లైఫ్ లో ఒక మచ్చగా ఉండిపోతుంది. ఏ ప్రీస్ట్, ఏ ఫెయిల్డ్ పేరెంట్, a priest but a failed parent. దావీదు కూడా అంతే, భర్తగా ఓడిపోయాడు, తండ్రిగా ఓడిపోయాడు,
కీర్తనాకారుడుగానో లేకపోతే రాజుగానో వేరే విషయాలు గొప్ప పేరు తెచ్చుకున్నాడేమో కానీ తన పిల్లలకి విలువలు నేర్పించే విషయంలో దారుణంగా ఓడిపోయాడు. నేను ఎక్కడో చదివాను, నో సక్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ పేరెంటింగ్ అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని పెంచడం కంటే మించిన విజయం ఏమీ లేదు. నువ్వు బాగా ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకొని సక్సెస్ఫుల్ ఎంప్లాయీగా పేరు తెచ్చుకుంటే ఆ వంకతో పిల్లలని సరిగా పెంచాల్సిన అవసరం లేదని అంటానికి వీలు లేదు. ఒక ఇంగ్లీష్ కోట్ ఎక్కడో చదివాను నేను. నీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఏమన్నా ఉంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాగ్నెట్ అయితే ఆ బిజినెస్ పక్కన పెట్టొచ్చి ముందు నీ ఇల్లు సంగతి చూసుకో. నీ కుటుంబంలో విలువలు నేర్పించుకోవడం కంటే మించిన పెద్ద పని నీకేమీ లేదు. నీ కుటుంబంలో పిల్లలకి విలువలు నేర్పించుకోవటం కంటే మించిన అచీవ్మెంట్ ఏమీ నీకు లేదు. అంతకంటే విజయం ఏమీ లేదు. బయట చాలా మంది సొసైటీలో మంచి పేరు ఉంటుంది, కానీ వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మనం ఏం కోరుకుందాం, బయట అందరి చేత మంచి అనిపించుకొని మన పిల్లల్ని మనం పాడు చేసుకుందామా? బయట వాళ్ళు నా గురించి ఏమనుకుంటే నాకెందుకు, నేను నా పిల్లల్ని మంచిగా పెంచుకోవాలని అనుకుందామా? వాట్ ఈస్ అవర్ ఫోకస్ పాయింట్? యెహోవా దయందును మందిర పరిచర్యలోను యెహోవా పరిచర్యలోను సమూయేలులాగా మన పిల్లలు పెరగాలని కోరుకుందామా? ఏలీ పిల్లల్లాగా పెరగాలని కోరుకుందామా? సమూయేలు యెహోవా యందు వర్ధిల్లుతున్నాడు. ఏలీ పిల్లలు యెహోవాని ఎరుగని వారై దుర్మార్గులైపోయారు. మన వ్యక్తిగత జీవితాలు బాగుంటే మన పిల్లలు బాగుంటారు. మన వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడో కనపడని వేషధారణ గనక ఉంటే అది మన పిల్లల్ని పాడు చేస్తుంది. మన పిల్లల్ని ఎవరు బయట వాళ్ళు వచ్చేసి లేనిపోయిన అలవాటు చేసి చెడగొట్ట అవసరం లేదు. నా స్పిరిచువల్ లైఫ్ లో ఉండే ల్యాప్సెస్ నా పిల్లల్ని పాడు చేస్తాయి. దేవుడి విషయాలను నేను లైట్ గా తీసుకుంటే నా పిల్లల్ని పాడు చేస్తుంది. నా వేషధారణే నా పిల్లల్ని పాడు చేస్తుంది. నా కేర్లెస్నెస్ నా పిల్లల్ని పాడు చేస్తుంది. 3 విషయాలు. లెట్ us pray for the salvation of our children. Let us fear God and let us correct our children right time. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ కృపను బట్టి మీకు వందనాలు. ఏలీ స్టోరీని మేము మరోసారి జ్ఞాపకం చేసుకోవటానికి, మా కుటుంబాలని ఈ కోణంలో చూసుకోవటానికి మీరు రాసే లేఖనాలు బట్టి మీకు వందనాలు. మేము ఎంత జాగ్రత్తగా ఉండాలో, నీ విషయాలు ఎంత సీరియస్ గా తీసుకోవాలో, ఎంత బాధ్యతగా ఉండాలో, ఎంత యథార్థంగా మేము జీవించాలో వీటిని మేము ఆలోచిస్తున్నాం ప్రభువా. చాలాసార్లు ఇక్కడ మేము ఓడిపోతున్నాము. బయట అందరితో మంచి అనిపించు, ఆ మంచి మా ఇంట్లో నిలవట్లేదు ప్రభువా. మా పిల్లలు మా గురించి ఏం సాక్ష్యం ఇస్తారో, మేము ఎటువంటి ఇంప్రెషన్స్ వాళ్ళ మీద పెట్టామో, ఏ విధంగా వాళ్ళని మేము డిసప్పాయింట్ చేస్తున్నామో, ఏ విషయాల్లో వాళ్ళకి మేము లూప్ హోల్ అందిస్తున్నామో, మా బలహీనతలు వాళ్ళని ఏ విధంగా పాడు చేస్తున్నాయో నేను ఇవి మాకు అర్థం కావట్లేదు. మా హృదయాల్లో బాధ్యతని దేవుడికి భయపడటం మా నేర్పించండి. దేవుడి విషయాలకి సీరియస్ గా తీసుకోవటం మా నేర్పించండి. యెహోవా విషయాలు నిర్లక్ష్యం చేయకుండా, ఉదాసీనంగా ఉండకుండా మా నేర్పించండి. తద్వారా మా పిల్లలు కూడా అవే విలువలు నేర్చుకునే కృప దయచేయండి. మా పిల్లలు తప్పు చేసినప్పుడు బాధ్యత కలిగిన యాజకుడిలాగా, బాధ్యత కలిగిన తండ్రిలాగా, రోషం కలిగిన తండ్రిలాగా, తల్లిలాగా మేము సరైన సమయంలో సరైన విధంగా సరైన కోపాన్ని ప్రదర్శించి గద్దించటం, ఖండించటం, వాళ్ళని దారిలో పెట్టడం మా నేర్పించండి. ఇది మాకు చేత కాకపోతే ప్రభావ మేము చాలా నష్టపోతామని, మా పిల్లలు ఇంకా ఎక్కువ నష్టపోతారని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాకైతే రాదు,
మీరే మమ్మల్ని బాగు చేయాలి, సరి చేయాలి, మాకు నేర్పించాలి, మా పిల్లలకు నేర్పించాలి. మమ్మల్ని మా పిల్లల్ని భద్రపరచమని, కాపాడమని, రక్షించమని, ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలన్నింటినీ మీరు కంచె వేసి నిలబెట్టమని, సంరక్షించమని, మా పిల్లల్ని మీరే తీర్చిదిద్దమని, అందుకు తగిన జ్ఞానాన్ని, కృపని, పరిణతిని, మెచ్యూరిటీని మాకు దయచేయమని, మా అమ్మ మా నాన్న దేవుడికి భయపడతారనే మాట మా జీవితాల్లో మేము అనిపించుకునే కృప, సాక్ష్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. వండర్ఫుల్ మెసేజ్. థ్యాంక్ యూ. కొంచెం ఎక్కువసేపు అయింది, నన్ను భరించినందుకు థ్యాంక్ యూ.